మన లైఫ్లో ఏమి జరిగినా, లిటరలీ ఏమి జరిగినా, లైక్ మన మనసుకు నిండా నచ్చిన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా, బ్రేకప్, బిట్రేయల్, ఇంకా చెప్పాలంటే డివోర్స్, ఫినాన్షియల్ క్రైసిస్, జాబ్ పోవడం కావచ్చు, ఈఎంఐస్ జాస్తి అయిపోయి బర్డన్, మనసు అంతా భారం అయిపోయి కట్టలేని పరిస్థితిలో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలా ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు నేను చెప్పే 2 విషయాలు చేయకుండా మీరు అస్తమాను బాధపడుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆటో ఇమ్యూన్ కండిషన్కి బారిన మీరు పడిపోతారు. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటి లిఖిమా అంటే, సడన్గా థైరాయిడ్ రావడం, సడన్గా స్కిన్ డిసీజెస్ రావడం, ఇంకా చెప్పాలంటే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ రావడం, వ్రేళ్ళు ఇట్లా 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 అయిపోతాయి. వ్రేళ్ళు కూడా మీకు బాధ పడి 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 సీరియస్లీ చెప్తున్నాను నేను. స్కిన్ అంతా రెడ్గా అయిపోయి ప్యాచెస్గా అయిపోతుంది. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కిందకు వస్తాయి. ఇంకా చాలా డిసీజులు ఉన్నాయి, చెప్తే భయపడతారని చెప్పట్లేదు మీకు నేను. సో నేను చెప్పిన ఆ 2 చేయాల్సిన ఏంటి తెలిసిన, తినాలి, మంచి డైట్ ఎత్తుకోవాలి. మీరు ఎంత కడుపులో బాధపడుతున్నా, మనసు వేదన పడుతున్నా, తినండి, కడుపు నిండా తినండి. అట్లీస్ట్ 4 to 5 hours పడుకోండి. ఖచ్చితంగా 10 to 3 పడుకోవాలండి. ఖచ్చితంగా తినాలి. తిని కూడా లేచి కూర్చొని మళ్ళీ బాధపడండి, ఏడవండి. నష్టమేం లేదు, దేశానికి వచ్చిన నష్టం. మాకు అసలు తినాలి అనిపించదు లిఖిమా. అంత బాధలో ఉన్నప్పుడు తినమంటావంటా ఏంది లిఖిమా? మనకేం దిమాకేమైనా ఖరాబ్ అయిపోయిందా నీకు అని అంటారా? ఇంకా నేను ఏం చెప్తాను బంగారాలు, మనం హెల్తీగా ఉండాలి, మనం డిప్రెషన్లోకి పోతున్నాము, మనకు ఆరోగ్యం పాడవ్వకూడదు అంటే తినాలి. ఓ 4-5 గుడ్లు తినేయండి, ఓ 2-3 బనానాలు తినేయండి, కూర్చొని ఏడవండి. మళ్ళీ ఒక 1-2 గంటలు ఏడవండి, బాధపడండి. తర్వాత వెళ్ళి ఓ జ్యూస్, ఆమ్లా జ్యూసో లేకపోతే అలోవేరా జ్యూసో తాగండి. ఎవరు వద్దంటారు మీకు? తాగండి, మళ్ళీ కూర్చొని ఏడవండి, బాధపడండి. సింపుల్. ఇంకా ఏంటంటే ఒక 10 గంటలకు పడుకోండి, 3 గంటలకు లేగండి, మళ్ళీ కూర్చొని మళ్ళీ బాధపడండి, మళ్ళీ ఏడవండి. కానీ తినండి, తాగండి, పడుకోండి. ఇవి ఉండి కూడా మీరు బాధపడి డిప్రెషన్ లేకుండా ఆరోగ్యం ఏం కాదు. కానీ ఈ 2 చేయకుండా మీరు డిప్రెషన్లో వెళ్ళినారంటే ఖచ్చితంగా ఆటో ఇమ్యూన్ కండిషన్ బారిన పడిపోతారు. త్వరలో మీకు చాలా క్రిటికల్ హెల్త్ కండిషన్ వస్తుంది. ఇది డాట్. కాబట్టి లిఖిమ ఏమంటది, తినండి, 4 గుడ్లు తిని ఏడవండి 1 గంట, మళ్ళీ జ్యూసులు తాగండి, ఒక అర్ధగంట డిప్రెషన్లో ఎక్కువండి, మళ్ళీ ఏదైనా తినండి, మళ్ళీ కూర్చొని ఎవరికైనా వెళ్ళి ఊదండి, మీ కష్టాలన్నీ బయటకు కక్కండి, మళ్ళీ ఏమైనా తాగండి, మళ్ళీ కొద్దిసేపు ఏడవండి. ఇట్లా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. లేదా అంతే, పరలోకాలకి ఇంకా అంతే, ఫోటోకు దండేసి గోడెక్కిచ్చేస్తారు. మరి బాయ్.